నవ్జోత్ సింగ్ సిద్ధు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? పంజాబ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా? ప్రస్తుతం పంజాబ్ లో జోరుగా చర్చ జరుగుతోంది. సిద్ధు ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ లో లెజెండరీ ఆటగాడు. తర్వాత కమెడియన్ గా బుల్లితెరను ఒక ఊపేశారు. ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గాను పనిచేశారు. పంజాబ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇంతలో పాత కేసు వెంటాడుతూ ఉండడంతో పొలిటికల్ స్క్రీన్ నుంచి తెరమరుగున అయ్యారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్నట్లుగా తెలుస్తోంది. చండీగఢ్ లో గవర్నర్ ను కలిసిన తర్వాత సిద్ధు భార్య నవ్జోత్ కౌర్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు సిద్ధును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ లో చురుకుగా పనిచేసేందుకు సిద్ధమని కౌర్ చెప్పారు. తమ దగ్గర సీఎం పదవి కొనేంత డబ్బులు లేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. సీఎం పదవిని కొందరు 500 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు కౌర్. इससे कोई वो नहीं है, कोई भी मतलब मैं खुल के बोलती हूँ, वो कांग्रेस के साथ अटैच्ड हैं बहुत ज्यादा, उनको उनके साथ प्रियंका जी के साथ अटैचमेंट है। पर मुझे इतनी इनफाइटिंग में लग नहीं रहा कि कहीं भी नवजोत सिद्धू को ये प्रमोट होने देंगे, क्योंकि 5 सीएम्स ऑलरेडी बने हुए हैं और वो हराने पे लगे हुए हैं कांग्रेस को। अगर ऊपर उनको समझ आ जाए तो बात दूसरी है। कोई भी पार्टी उनको ये ताकत दे दे कि वो पंजाब को सुधार सकें, और हमारे पास पैसे नहीं है किसी भी पार्टी को देने के लिए, पर हम रिजल्ट्स दे देंगे आपको। पंजाब को हम गोल्डन स्टेट बना देंगे, बस हमारा तो यही वो है। ये मैं उनकी तरफ से नहीं बता सकती, तब वो आ जाएंगे, पर अदरवाइज वो अच्छा पैसा कमा रहे हैं और खुश हैं, बिकॉज बहुत फ्रस्ट्रेट। అయితే సిద్ధును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పంజాబ్ ను గోల్డెన్ స్టేట్ గా ప్రకటిస్తామని కౌర్ తెలిపారు. 2027లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి గేమ్ స్టార్ట్ చేయాలని సిద్ధు భావిస్తున్నారు. 2004లో బీజేపీలో చేరి రాజకీయ నాయకుడిగా మారిన సిద్ధు అమృత్సర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014 వరకు ఎంపీగా ఉన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో సిద్ధుకు టికెట్ ఇవ్వలేదు. 2016లో రాజ్యసభ సభ్యుడిని చేసింది బీజేపీ. కానీ ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు సిద్ధు. 2017లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో అనూహ్య పరిస్థితుల మధ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు సిద్ధు. 2021లో పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన కొన్ని నెలలకే రాజీనామా చేశారు. 2022 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసు సిద్ధును వెంటాడుతోంది. ఆ కేసులో జైలు శిక్ష పడడంతో రాజకీయాలకు దూరమై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 10 నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత 2023లో బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు సిద్ధు. రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. తన భార్య నవ్జోత్ కౌర్ ద్వారా పావులు కదుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, సిద్ధు రీఎంట్రీని ఎలా చూడొచ్చంటారు? డబ్బులు ఇచ్చి సీట్లు కొంటున్నారు అని చెప్తున్నారు కౌర్. ఇది ఎంతవరకు నిజం? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే శివాని ప్రముఖ క్రికెటర్ గా ఉండి ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన పంజాబ్ లెజెండరీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 1988 రోడ్డు ప్రమాదం కేసులో సిద్ధు జైలుకు వెళ్లడంతో కూడా రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. 2023 నుంచి ఆయన బయటకు రాలేదు. అప్పటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2027లో జరిగేటువంటి పంజాబ్ ఎలక్షన్స్ కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పంజాబ్ లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా అక్కడ బలపడి అధికారంలోకి వచ్చింది. దేశంలో ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లోనే బలపడి అక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా రైతు ఉద్యమాలు కావచ్చు, అక్కడ వివిధ అంశాల ఆధారంగా బలపడి పవర్ లోకి వచ్చింది. ఒకవైపు నవజోత్ సింగ్ సిద్ధు గతంలో 2004లో బీజేపీ ద్వారా రాజకీయంగా వచ్చినటువంటి సిద్ధు ఆ తర్వాత అమృత్సర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 వరకు కూడా ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇటు 2014 తర్వాత అతనికి భారతీయ జనతా పార్టీ టికెట్ నిరాకరించడంతో కూడా ఒకవైపు దూరం అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభగా ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత దానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కూటికి చేరారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే 2017లో ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవిని తొలగించిన అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కూడా పనిచేసి ఆ తర్వాత కొన్ని నెలలకే 2021 తర్వాత రాజీనామా చేశారు. దీని తర్వాత 2022లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో పోటీ చేసి ఒకవైపు ఆయన ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయాలకు దూరమైనటువంటి సిద్ధు గత కొద్ది కాలంగా ఆల్ ఇండియా గ్రేట్ కపిల్ షో లో ఒక ప్రధాన కమెడియన్ గా వినిపిస్తూ వస్తున్నారు, పనిచేస్తూ వస్తున్నారు. ఒకవైపు క్రికెటర్ గా, మరోవైపు కమెడియన్ షోగా హోస్ట్ గా వివిధ కార్యక్రమాల్లో పనిచేస్తున్నటువంటి నవజోత్ సింగ్ సిద్ధు ఇప్పుడు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆయన భార్య నవజోత్ కౌర్ నిన్న పంజాబ్ గవర్నర్ కలిసి బయటకు వచ్చిన తర్వాత మేము పంజాబ్ లో ఓకే ఇప్పుడు సిద్ధు అయితే యాక్టివ్ పాలిటిక్స్ లో వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే కౌర్ని ముందు పెట్టుకొని, అంటే ఆయన భార్య కౌర్ని ముందు పెట్టుకొని ఈయన రాజకీయాలు నడిపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? అంటే ఒకవైపు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. దాన్ని మాకు అవకాశం ఇస్తే మళ్ళీ మేము రివైవ్ చేస్తాము. 2027 అసెంబ్లీ ఎలక్షన్ నాటికి పంజాబ్ ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చేలాగా పనిచేస్తామని చెప్పేసి ఆమె ప్రకటించిందంటేనే ఒకవైపు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేత ఇస్తే అందులో ద్వారా పనిచేయాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకోసం ఆయన భార్య నవజోత్ కౌర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మాకు అవకాశం ఇస్తే, సిద్ధుకు అవకాశం ఇస్తే చురుగ్గా పనిచేస్తారు. మేము సీఎం పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మేము పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేరుగా ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోరుతున్నట్టుగా మాట్లాడారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.